ఎంత సంపాదించామనేది కాదు, సమాజానికి ఎంత పంచామనేది సామాజిక బాధ్యత అనేది కాకా విధానమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాగలింగంపల్లిలోని బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్లో గ్రాడ్యుయేషన్ డేకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలేజీలో కాకా విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ సరోజా, వివేక్, వంశీకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. చాలా సంతోషకరం. కాకా గడ్డం వెంకటస్వామి గారికి తమ యొక్క హృదయపూర్వక నివాళులు అర్పించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు కాకా గారి విగ్రహానికి పూలమాలలు అర్పిస్తా ఉన్నారు. వారితో పాటు మన సంస్థల యొక్క గౌరవ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ విచ్చేసి కాకా గారికి పూలమాలతో తమ యొక్క నివాళులు అర్పిస్తున్నారు. ధన్యవాదములు. గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకా సొంతమని సీఎం చెప్పుకొచ్చారు. గడ్డం వివేక్, వినోద్లను చూసినప్పుడు నాకు రామాయణంలో లవకుశులు గుర్తొస్తారని సీఎం రేవంత్ అన్నారు. దేశంలో గాంధీ కుటుంబంలా రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్ కు అండగా ఉంటుంది. ఇక రాష్ట్రంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మేము అండగా ఉంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీకు అందరికీ తెలుసు, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కాకా వెంకటస్వామి గారి పేరు మీద ఉన్నది. ఎమర్జెన్సీ తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు వారు నివసిస్తున్న ఇల్లును కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా ఇచ్చిండ్రు. ఈనాటికి అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నడుస్తున్నది. మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు. నేను 2006లో ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను నించొని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల్లో ఉండి ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగేట్రం అక్కడి నుంచి మొదలైంది. స్థానిక సంస్థల్లో పనిచేసిన, శాసన మండలిలో పనిచేసిన, శాసనసభలో పనిచేసిన, లోక్సభలో పనిచేసిన, అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడే అన్ని సంస్థలల్లో అన్ని ప్లాట్ఫామ్లో పనిచేసిన ఈరోజు మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టే ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. మా శాసనసభ్యులు అందరం కూడా కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడాలి. ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు శాసనసభలో 119 మంది శాసనసభ్యులు ఉంటే 57 మంది నూతన శాసనసభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే 37 మంది మొదటిసారి వాళ్ళు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులుంటేనే రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి. ప్రజల మధ్యలకు వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి. తప్పకుండా వస్తాయి. డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో, పోటీ పరీక్షలు రాస్తామో అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి. ఇందిరమ్మ ఇల్లు